రెగ్యులర్గా చాలా మందికి వస్తున్న ప్రాబ్లం ఇది మైగ్రేన్ హెడేక్ వచ్చిందంటే తట్టుకోవడం చాలా కష్టం. టాబ్లెట్ వేసుకున్న వామిటింగ్ వస్తేనే కానీ మైగ్రేన్ హెడేక్ తగ్గదు. నాకైతే వచ్చిందంటే 2 to 3 days అలాగే ఉంటుందండి. డాక్టర్ ఇచ్చిన సజెషన్ ఏంటి అంటే టాబ్లెట్ వేసుకునే దానికన్నా ముందు కొంచెం మైగ్రేన్ ఉన్నప్పుడే చల్ల నీళ్ళు, ఫ్రిడ్జ్లో ఉండే ఐస్ వాటర్ ఉంటాయి కదా, ఒక బౌల్లో తీసుకొని చేతి ఫింగర్స్ అందులో పెట్టాలి. అలాగే కొంచెం వేడిగా ఉన్న నీళ్లు తీసుకొని కాళ్ళు అందులో పెట్టాలన్నమాట. మనం తట్టుకునేంత వేడి నీళ్ళని తీసుకొని కాళ్ళు అందులో పెట్టేస్తే మైగ్రేన్ ఒక 10 to 15 minutes అలా ఉంచితే తగ్గుతుంది. ఈ టిప్ ఫస్ట్ ట్రై చేయండి. లేదా మీకు అది వర్కౌట్ అవ్వట్లేదు అంటే పెనం మీద కొంచెం, అంటే ప్యూర్ పసుపు తీసుకోవాలి, ఆర్టిఫిషియల్ పసుపు కాకుండా మనం పట్టించిన పసుపు ఉంటుంది కదా, అది పెనం మీద వేడి చేసి వేసి ఆ వాసన తీసుకుంటే కూడా మైగ్రేన్ తగ్గుతుంది. సో ఈ 2 టిప్స్ మీరు ట్రై చేయండి, యూజ్ అయితే హ్యాపీ. సో ఎప్పటిలాగానే మీకోసంలో 2 రెసిపీస్ నేను రెడీగా ఉంచేసుకున్నాను. మరి షోలోకి వెళ్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు మనం చేస్తుంది అస్సామీ తిల్ చికెన్. దానికోసం మనకి మెయిల్ రజనీ గారు వైజాగ్ నుండి రాశారు. హాయ్ స్వప్న గారు, నేను రజనీ వైజాగ్ నుండి మెయిల్ చేస్తున్నాను. రీసెంట్గా మేము నార్త్ ఈస్ట్కి వెళ్ళాము. అక్కడ అస్సామీ తిల్ చికెన్ ట్రై చేసాము అండి, చాలా బాగుంది. రెసిపీ మీతో చేయించుకోవాలి అని చెప్పి మెయిల్ చేస్తున్నాను అనింది. చాలా హ్యాపీ అండి. కాకపోతే ఆ రెసిపీ ఎలా ఉందో ఒక ఫోటో అటాచ్ చేస్తే కనుక ఇంకా బాగుండేది. సో తప్పకుండా మీరు అడిగినట్టుగా అస్సామీ తిల్ చికెన్ చేసేద్దాం. కావలసిన పదార్థాలు పెట్టేసుకుందాం. అస్సామీ తిల్ చికెన్కి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను. చికెన్ విత్ బోనే తీసుకున్నాను. కర్రీ కట్కి మనం ఎలా యూస్ చేస్తామో అంతే పీసెస్ తీసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు, టమాటాలు, వెల్లుల్లి, పసుపు, అల్లం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, నల్ల నువ్వులు, లవంగాలు, కారం, బిర్యానీ ఆకు. సింపుల్ ఇంగ్రీడియంట్స్, సింపుల్గా తయారు చేద్దాం. రెగ్యులర్ నువ్వుల కన్నా నల్ల నువ్వుల్లోనే ఎక్కువ కాల్షియం, ఐరన్ ఉంటుందండి. నల్ల నువ్వులు మనం ఇంట్లో పెట్టుకోకూడదు, తినకూడదు అంటారు, కానీ నల్ల నువ్వులు చాలా చాలా హెల్త్కి హెల్ప్ చేస్తాయన్నమాట. నల్ల నువ్వుల లడ్డు చేసి పెట్టుకొని రోజుకొకటి తింటే కనుక సూపర్ కాల్షియం. పాలు తాగాలి, పాలతోనే కాల్షియం రావాలి అని ఏం లేదు. నల్ల నువ్వులతో కూడా చాలా కాల్షియం వస్తుంది, నువ్వులతో కూడా చాలా కాల్షియం వస్తుంది. చాలా ఫుడ్స్ ఉన్నాయి కాల్షియం రావడానికి. ఓన్లీ పాలే తాగాలి, చిన్నప్పటి నుండి తాగుతున్నామని చాలామంది అనుకుంటూ ఉంటారు. డాక్టర్స్ ఏమో పాలొద్దు అని చెప్తుంటారు. మీరు ఓన్లీ కాల్షియం కోసమే పాలు తాగుతున్నారు, మాకు పాలు ఇష్టం లేదంటే హ్యాపీగా మానేసేయండి. ఖచ్చితంగా పెరుగు తినాలి, అందులోనే కాల్షియం ఉంటుంది అని ఏం లేదు. నల్ల నువ్వుల లడ్డు లేదా రెగ్యులర్ నువ్వుల లడ్డు 1-2 రోజుకి తింటే చాలా మంచిది. ఎక్స్ట్రా బాడీలో ఉన్న ఫ్యాట్ కూడా కరగడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు పొయ్యి మీద నేను ప్యాన్ పెట్టాను. ఇందులో మనం నల్ల నువ్వుల్ని చక్కగా వేయించుకోవాలి. తెల్ల నువ్వులు అయితే నల్లగా అయినట్టు తెలుస్తుంది, మరి నల్ల నువ్వులు కదా స్వప్న ఎలా తెలుస్తుంది అంటే చిట్పట్ సౌండ్ అండి, సేమ్ చిట్పట్ సౌండ్ వస్తుంది. అండ్ నల్ల నువ్వుల్ని వేయించితే కొంచెం లైట్ అవుతాయి కూడా. ఇదిగోండి వేగిపోయాయి. వీటిని మనం ప్లేట్లో వేసుకొని చల్లగా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇది కాస్త వేగాలి. అల్లం వెల్లుల్లి మంచిగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. అలాగే ఇప్పుడు మనం ఇందులో ఉప్పు వేసేసుకున్నాం. మొత్తం కర్రీకి సరిపడా ఉప్పు వేసేస్తున్నాం. ఉల్లిపాయలు వేగే లోపల మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. నేను ఇక్కడ 250 grams చికెన్ తీసుకున్నాను. ఇందులో కాస్త పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కూరలోనే నేను ఉప్పు వేసేసాను, జస్ట్ ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయల్లో కొన్ని లవంగాలు,
బిర్యానీ ఆకు వేసేసుకొని వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగడానికి ఇంకా టైం పడుతుంది. ఈ లోపల మనం నల్ల నువ్వుల్ని వేయించుకున్నాం కదా, అవి చల్లగా కూడా అయిపోయాయి. వీటిని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకున్నాం. మంచి పౌడర్ చేసుకోవడమే. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా పొడి కొట్టేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఇందులో బెల్లం కలిపి దీంట్లో కొంచెం నెయ్యి వేసి ముద్దల్లా కట్టుకుంటే లడ్డు బాగుంటుంది. ఇందులో ఓన్లీ నల్ల నువ్వులే కదా తినలేము అనుకుంటే పల్లీలను కూడా సమానంగా, నల్ల నువ్వులు ఎంత తీసుకుంటున్నామో పల్లీలు కూడా అంతే తీసుకొని రెండింటిని దోరగా వేయించుకొని మిక్సీలో వేసి ఎంత పొడి ఉందో అంత బెల్లం, అంటే స్వీట్ మీకు తగ్గట్టుగా వేసుకొని నెయ్యితో పాటు లడ్డు చేసుకుంటే బాగుంటుందండి. చక్కగా 10-15 రోజులు ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఇంకా కొంచెం వేగాలి. సో ఇలా చక్కగా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో టమాటాలు వేసుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసుకున్నాను గింజలతో సహా. నార్త్ ఈస్ట్ స్టైల్లో మనం తయారు చేసుకుంటున్న చికెన్ అన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కొద్దిగా నీళ్ళు ఈ మసాలాలు వేస్ట్ అవ్వకుండా కలిపి చికెన్తో పాటు వేసేసుకుంటున్నాం. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15-20 నిమిషాలు చిన్న మంటలో కుక్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ కుక్ చేస్తే చక్కగా చికెన్ కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి ఒకసారి వేసి కలిపేద్దాం. అలాగే నల్ల నువ్వుల పొడి. ఈ కర్రీ చాలా నల్లగా అవుతుందండి. బ్లాక్ చికెన్ అని కూడా అంటారు దీన్ని. కొంచెం మనం నీళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ లోపల ఫైనల్ బౌల్ పెట్టేసుకున్నాం. ఇలా కుక్ చేసుకుంటే అంతే, అస్సామీ తిల్ చికెన్ రెడీ అయిపోయింది. చపాతీతో, రోటీతో, పుల్కాతో, జొన్న రొట్టెతో, బటర్ నాన్తో అన్నిటితో బాగుంటుంది. ఫ్రైడ్ రైస్తో కూడా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లో వేసుకోవడమే. పైన సింపుల్గా కొత్తిమీరతో గార్నిష్, నిమ్మకాయలు, పచ్చిమిర్చి గార్నిష్ కోసం. అంతే, అస్సామీ తిల్ చికెన్ రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం ఫాలో అయిపోండి. అస్సామీ తిల్ చికెన్ తయారీ విధానం: ముందుగా పాన్ లో నల్ల నువ్వుల్ని వేయించుకోవాలి. అదే పాన్ లో నూనె వేసి సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తరువాత లవంగాలు, బిర్యానీ ఆకు కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు చికెన్ లో కాస్త పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే వేగిన నల్ల నువ్వుల్ని కూడా మిక్సీ పట్టి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. వేగుతున్న ఉల్లిపాయల్లో టమాటా ముక్కలు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా కలిపి మూత పెట్టి 15 నుండి 20 నిమిషాలు చిన్న మంటలో వేగనివ్వాలి. తరువాత పచ్చిమిర్చి, నల్ల నువ్వుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి 5 నుండి 8 నిమిషాలు బాగా బాయిల్ చేసుకొని బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర, నిమ్మకాయ, పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన అస్సామీ తిల్ చికెన్ రెడీ అయినట్టే. నెక్స్ట్ మనం మటర్ కే కబాబ్ తయారు చేస్తున్నాం. హాయ్ స్వప్నక్క, నేను శ్రావణి, హైదరాబాద్ నుండి మెయిల్ రాస్తున్నాను. నేను ఈ మధ్య ఒక మ్యారేజ్ ఫంక్షన్ కి వెళ్ళాను. మటర్ కే కబాబ్ అని ట్రై చేశానండి. చాలా అంటే
చాలా నచ్చింది. ఇంట్లో అమ్మని చేయమంటే నాకు తెలీదు, స్వప్నకి మెయిల్ రాయి అని చెప్పిందనమాట. అందుకని ఈమెయిల్ థ్యాంక్ యూ అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. తప్పకుండా నేను ఉన్నాను కదా, హ్యాపీగా చెప్తాను శ్రావణి. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. మటర్ కే కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను. ఫ్రెష్ బఠానీ, బ్రెడ్, పచ్చిమిర్చి, శనగపిండి, కొత్తిమీర, పుదీనా, పసుపు, జీలకర్ర, నిమ్మకాయ, అల్లం, ధనియాల పొడి, గరం మసాలా, కారం, కసూరి మేతి, చాట్ మసాలా. సో ఫస్ట్ మనం చేసుకోవాల్సింది ఏంటి అంటే, పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ కాస్త వేడెక్కాలి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిర్చి, ఇలా పచ్చిమిర్చిని వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు శనగపిండి వేస్తున్నాం. శనగపిండిని మాడకుండా వేయించుకోవాలి. శనగపిండి కరెక్ట్గా వేగితే ఎంత కమ్మగా ఉంటుందో, మాడితే అస్సలు బాగుండదు. దగ్గరే ఉండి కలుపుకొని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు మనకి ఉండలు ఉండలుగా ఉంది కదా, మొత్తం వేగిన తర్వాత ఆ ఉండలు ఉండకుండా వేయించుకోవాలి. మెయిన్గా మనకి ఆ పచ్చి వాసన పోవాలి. బేసన్ లడ్డు కూడా చాలా బాగుంటుంది. లడ్డు చేసేటప్పుడు కూడా మెయిన్గా శనగపిండి చక్కగా వేగితేనే బాగుంటుంది. కొంచెం ఎక్కువ వేగినా, కాస్త తక్కువ వేగినా రుచి అంతా పోతుంది. క్యాప్సికమ్ శనగపిండితో కూడా కర్రీ చేస్తారండి, అది కూడా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు మీకోసంలో మనం చేయలేదు. ఎవరికైనా కావాలి అంటే చెప్పండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు వేయించుకున్న శనగపిండిని ఇలా వేసేసుకోవాలి. ఇలా చక్కగా శనగపిండిని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇదే వేడి ప్యాన్లో పచ్చి బఠానీ వేసుకోవాలి. నేను తీసుకుంది ఫ్రోజన్ గ్రీన్ పీస్. సో కొంచెం మాయిశ్చర్ ఉంటుంది, ఆ తేమంతా పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం చేయబోయే కబాబ్కి సరిపడా ఉప్పు ఇందులో వేసేస్తున్నాను. అలాగే ఇందులో పసుపు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, కారం, కసూరి మేతి, గరం మసాలా, ధనియాల పొడి, చాట్ మసాలా. అలాగే కాస్త పుదీనా, కొత్తిమీర, సగం కట్ట కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసేసుకోవాలి. బఠానీని మనం డ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకొంచెం వేడికి అవి డ్రై అయిపోతాయి. ఇక్కడ బఠానీ ఆరే లోపల మనం బ్రెడ్ క్రమ్స్ ఫస్ట్ చేసుకుందాం. సైడ్స్ కట్ చేస్తున్నాను. మామూలుగా అయితే బ్రెడ్ క్రమ్స్కి ఈ బ్రౌన్ కూడా వేసేస్తాం, కానీ మనకి కలర్ మంచి గ్రీన్ కలర్ రావాలి అంటే ఈ బ్రౌన్ తీసేస్తేనే ఆ కలర్ రాదు. లేకపోతే మొత్తం బ్రెడ్ బ్రౌన్ కూడా ఇందులో వచ్చి కలర్ అంత మంచిగా కనిపించదు అనమాట. పర్ఫెక్ట్గా చేయాలి అంటే తీసేయాలి. ఇప్పుడు ఈ పీసెస్ మిక్సీ జార్లో వేసుకుందాం. ఇట్లా డ్రై అయిన బ్రెడ్ క్రమ్స్కి ఎప్పుడు బాగుంటుంది. ఫ్రెష్ బ్రెడ్ అయితే సరిగ్గా బ్రెడ్ క్రమ్స్ అవ్వవు. ఎప్పుడైనా ఇంట్లో మీకు బ్రెడ్ మిగిలిపోతే ఇలా బ్రెడ్ క్రమ్స్ చేసేసి జిప్లాక్ కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చాలా వాటికి యూస్ అవుతుంది, ఏం పాడవద్దు. బ్రెడ్ క్రమ్స్ని బౌల్లో వేసేసుకోండి.
తర్వాత పచ్చి బఠానీని సగం వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి ఏదైతే ఉందో అవి ఇందులో వేసేసుకుందాం. శనగపిండిని డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. కాకపోతే మరీ పేస్ట్ కాకుండా రఫ్గా పట్టుకోవాలి. దీన్ని మనం బ్రెడ్ క్రమ్స్లో వేసేసుకోవాలి. అలాగే ఇంకొక వాయి కూడా వేసేది. అస్సలు వాటర్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఇలా పల్స్ పెట్టాలన్నమాట. మరి ఎక్కువ మిక్సీ పడితే మెత్తగా అయిపోయి అంత బాగుండదు తినేటప్పుడు. ఇప్పుడు వేయించుకున్న శనగపిండిని కూడా వేసేస్తాం. అలాగే ఇందులో కాస్త నిమ్మరసం, వేసి మొత్తం మిక్స్ చేయాలి. కలుపుతుంటేనే గుమగుమలు ఆడిపోతుందండి, కమ్మటి వాసన. ఫస్ట్ ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఫింగర్స్తో ప్రెస్ చేస్తే షేప్ చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చింది. ఇలా అన్నీ ఒకదానికి ఒకటి ప్రెస్ చేసుకుంటూ ఇలా అన్నీ చేసేసుకుంటే సరిపోతుంది. మీకు ఇదే షేప్ చేసుకోవాలని ఏం లేదు, బట్ ఇలా షేప్ చేస్తే కబాబ్స్ బాగుంటాయి. ఇలా తయారు చేసుకొని మీరు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. అలానే రోజులు కాదు, 1-2 రోజులు పెట్టుకుంటే సరిపోతుంది. వీటిని గ్రీన్ పీస్ కబాబ్స్ అనొచ్చు, గ్రీన్ పీస్ కట్లెట్స్ అనొచ్చు. హ్యాపీగా ఎప్పుడైనా ఇంట్లో కిట్టి పార్టీస్ ఉన్నా లేకపోతే కిడ్స్ బర్త్డేస్ ఉన్నా కూడా చేసి పెట్టచ్చు. బర్గర్స్లో కూడా మనం ప్యాటీ లాగా పెట్టుకోవచ్చు. సాసేజ్ షేప్లో చేసుకొని చపాతీలో రోల్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా చేసేసుకున్నాం కదా. ఇక్కడ పెనం వేడిగా ఉంది. ఇప్పుడు మనం నూనె తీసుకొని ఫస్ట్ ఆయిల్ వేద్దాం. కంప్లీట్గా మీరు మొత్తం నెయ్యితో ఫ్రై చేస్తా అన్నా ఓకే, కానీ మొత్తం నెయ్యి వేస్తే కొంచెం మాడుతుంది. అందుకని కొద్దిగా ఆయిల్ వేసి నెయ్యి వేసుకోండి, ఒక 2 స్పూన్లు. ఇప్పుడు ఇలా పెట్టుకొని ఒక సైడ్ చక్కగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఇటు ఒక 5 మినిట్స్, అటు ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్ ఇలా మంచి కలర్ రావాలి. అబ్బా, నెయ్యితో కాలుస్తున్నాం కాబట్టి ఇంకా అద్దరిపోయింది అసలు. ఇలా కొంచెం డార్క్ కలర్ వస్తే బాగుంటుందండి తినడానికి. రెండో వైపు కూడా సేమ్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి.
ప్లేట్లో టామ్లిన్ చట్నీ ఉంటుంది కదా, స్వీట్ చట్నీ అంటాం మనం, దాంతో గార్నిష్ చేసుకొని కబాబ్స్ పెడుతున్నాం. చూడండి. ఒకసారి తింటే వదిలిపెట్టరండి, తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. సింపుల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో. ఫైనల్గా కొత్తిమీరతో ఇలా గార్నిష్. మటర్ కే కబాబ్ రెడీ అయిపోయాయి. తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ముందు మనం తయారు చేసి పెట్టుకున్న అస్సామీ తిల్ చికెన్ కూడా తెచ్చుకుందాం. మటర్ కే కబాబ్ తయారీ విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి వేడెక్కాక జీలకర్ర, పచ్చిమిర్చి, శనగపిండి వేసి వేయించి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే వేడి పాన్ లో గ్రీన్ పీస్, ఉప్పు, పసుపు, అల్లం, కారం, కసూరి మేతి, గరం మసాలా, ధనియాల పొడి, చాట్ మసాలా వేసి వేయించుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేసి వేగనివ్వాలి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని బ్రెడ్ ముక్కల్ని సైడ్స్ కట్ చేసి చిన్నగా చించుకొని మిక్సీ జార్ లో వేసి బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే మిక్సీ జార్ లో పచ్చి బఠానీ మిక్చర్, శనగపిండిలో ఉన్న పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసుకొని బ్రెడ్ క్రమ్స్ లో వేసి బాగా కలిపి చూపిస్తున్న విధంగా రౌండ్ గా కబాబ్స్ ఒత్తుకోవాలి. తర్వాత వేడిగా ఉన్న పెనంలో కాస్త నూనె, నెయ్యి వేసి మటర్ కే కబాబ్ ని 2 వైపులా కాల్చుకుంటే అద్భుతమైన టేస్ట్ తో మటర్ కే కబాబ్ రెడీ అవుతుంది. సో మరి చూసారు కదండి, ఈ రోజు మనం ఒక కబాబ్ చేసాం అండ్ అస్సామీ తిల్ చికెన్ కూడా తయారు చేసుకున్నాం. సో 2 రెసిపీస్ చాలా బాగా వచ్చాయి. మీకు కూడా ఇలాంటి రెసిపీస్ కావాలి అన్నా, మీ రెసిపీస్ మాతో షేర్ చేసుకోవాలి అన్నా మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో కలుసుకుందాం. అప్పటి వరకు చక్కగా తినండి, వర్కౌట్ చేయండి, హెల్దీగా ఉండండి. బాయ్ బాయ్.